హలో ఎవరోన్ వెల్కమ్ టు ప్రభాస్ ఫార్మ్స్. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 24/1/2026. ఈ రోజు కలర్ అప్డేట్ వచ్చేసి మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు అయితే కలర్ అప్డేట్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక దిక్కు నక్షత్రం, కుకుడి శాస్త్రం ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు నక్షత్రం విషయానికి వస్తే ఉత్తరభద్ర, రేవతి ఈ 2 నక్షత్రాలు అయితే నడుస్తాయి. అలాగే నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆన్‌లో పెట్టడం వల్ల నేను పెట్టే ముందుగా వీడియోలు కలర్ అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషను మీలాంటి కొంతమంది వ్యక్తులకి రీచ్ అయితే అవుతుంది. గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రం కుక్కుడు శాస్త్రం ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే. అంతేకాని ఎటువంటి జూదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు. నోటెడ్. ఇక మొదటి జామ్ వచ్చేసి 6 గంటల నుండి 8:24 వరకు కూడా జరుగుతుంది. అలాగే ముసుగు రంగు వచ్చేసి మొదటి జామ్లో నెమలి పింగళి. నెమలి పింగళి అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పింగళ రంగుకి నెమలి అంటే నల్ల కుసి లేదా నల్ల బొంగు చేసుంటే అది నెమలి పింగళ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే చూపులకి పొడిసే రంగులు వచ్చేసి నెమలి పింగళి, గౌడు నెమలి, శుద్ధ నెమలి, తెల్ల కెక్కెర, నల్ల బొట్ల సీతవ, పసిమ సీతవ, పాల అబ్రాస్, కాకి పింగళి, కాకి పెట్టమారు, పసిమ మించిన పింగళి ఇవన్నీ కూడా నెమలి పింగళ ఆధారంలోకి వస్తాయి. అంటే విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటాయి. చూపులకు గెలిచే రంగులు ఇవి. అలాగే చూపులకు ఓడిపోయే రంగులు ఏంటంటే కోడి కాకిడేగ, కోడి రసంగి, కోడి డేగ, కోడి ఎరుపు మించిన డేగ, కోడి కాకి, కోడి పచ్చకాకి డేగ, కోడి చూపు ఎర్రకెక్కెర, కోడి చూపు ఎర్రమైల, కోడి చూపు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా చూపులు ఓడిపోయే రంగులండి మొదటి జాములో. ఇవన్నీ కూడా మీరు పెట్టకుండా ఉండడానికి ఎక్కువగా చూసుకోండి. ఇక రెండో జాము అంటే 8:24 నుండి స్టార్ట్ అయ్యి 10:48 వరకు ఎండ్ అవుద్దండి. ఈ రెండో జాములో ముసుగు రంగు వచ్చేసి కోడి డేగ. కోడి డేగ అంటే తెల్ల చూపు లేదా తెల్ల బొంగు, తోకల్లో తెలుపు గాని, రెక్కల్లో తెలుపు గాని ఉన్న డేగలు అంటే కోడి డేగ అయ్యే ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. ఇది ముసుగైతే పెట్టుకోవచ్చు కోడి డేగ అనేది. అలాగే చూపులకు గెలిచే రంగులు చూసుకుంటే మనం కోడి కాకిడేగ, కోడి రసంగి, కోడి డేగ, కోడి ఎరుపు మించిన డేగ, కోడి పచ్చకాకి డేగ, కోడి చూపు ఎర్రకెక్కెర, కోడి చూపు ఎర్రమైల, కోడి చూపు ఎర్ర అబ్రాస్ ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. కోడి చూపు ఎరుపులు అనేవి ఎక్కువగా విజయాలు అనేవి సాధిస్తాయి ఈ జాములో. అలాగే చూపులకు ఓడిపోయే రంగులు ఏంటంటే నల్ల కుసి, నల్ల బొంగు ఉన్న అవి గట్టి కుసి ఉన్నవి ఓడిపోవడం జరిగింది. కొన్ని రంగులు అయితే చెప్తాను చూడండి. నెమలి పింగళి, గౌడు నెమలి, శుద్ధ నెమలి, తెల్ల కెక్కెర, నల్లబొట్ల సీతవ, పసిమ సీతవ, పాల అబ్రాస్, కాకి పింగళి, కాకి పెట్టమరి ఇవన్నీ కూడా నల్ల కుసి, నల్ల బొంగు ఉన్నవి అండి. ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ జాములో మాత్రమే. ఇక మనం మూడో జాము చూసుకుంటే 10:48 స్టార్ట్ అయ్యి 1:12 ఎండ్ అవుద్దండి ఈ జాము వచ్చేసి. అలాగే ముసుగు రంగు వచ్చేసి కాకి నెమలి. కాకి నెమలి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాకి సవలా కానీ లేదా పిచ్చి గౌడు చేసిన సవలా కానీ లేదా నెమిలి కాకి కానీ గట్టి కాకి అంటారు కదా, నెమిలి కాకి కానీ అవైతే పెట్టుకోవచ్చు ముసుగుకి. అలాగే చూపులకు గెలిచే రంగులు చూసుకుంటే మనం కాకి సవల, పిచ్చిక గౌడు సవల, నెమలి కాకి, కాకి పెట్టమారు, పచ్చకాకి పెట్టమారు, నల్లకట్టు అబ్రాసు, నల్లకట్టు రసంగి, కాకి పింగళి, నెమలి పింగళి, నల్లబొట్ల సీతవ, పసిమ సీతవ ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి. గట్టి కుసి అండి. నల్ల బొంగు లేదా నల్ల కుసి చేసి ఉన్నది మాత్రమే గట్టి రంగు ఇది. ఈ జాములో మాత్రం పొడుస్తాయి. అలాగే చూపులకు ఓడిపోయే రంగులు చూసుకుంటే మనం తెల్ల కుసి లేదా తెల్ల బొంగు లేకపోతే తెల్ల బొంగు చేసిన ఎరుపులు ఓడిపోతాయి. కొన్ని రంగులైతే చెప్తాను చూడండి. కోడి డేగ, కోడి కాకి డేగ, కోడి రసంగి, కోడి అబ్రాస్, కోడి సవల, కోడి పింగళి, కోడి కిక్కెర, కోడి మైల, కోడి రసంగి, కోడి చూపు, పచ్చకాకి డేగ ఇవన్నీ కూడా ఏంటంటే కోడి చూపు ఎరుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి. చూసుకుని మీరు చూసుకోండి. మనం ఇంక నాలుగో జాము చూసుకుంటే 1:12 స్టార్ట్ అయ్యి 3:36 అయితే ఎండ్ అవుద్ది ఈ జాము వచ్చేసి. ఈ జాములో మట్టికి ముసుగు రంగు వచ్చేసి కోడి పింగళి. కోడి పింగళి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. కోడి సవల అంటారు, చాలామంది కోడి పింగళి అంటారు. కోడి చూపు తెలుపులు. అలాగే
ముసుగైతే పెట్టుకోవచ్చు కోడి పెంగలని. అలాగే చూపులకు గెలిచే రంగులొచ్చేసి కోడి సవల, కోడి పిచ్చుక, గౌడి సవల, కోడి కాకి, కోడి పెట్టమారు, కోడి చూపు, పచ్చకాకి పెట్టమారు, కోడి అబ్రాస్, కోడి రసంగి, కోడి పింగళి, తెల్ల చెవులు సేతువ. తెల్ల చెవులు సేతువ అంటే కోడి సేతువ అంటారండి. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు. అలాగే చూపులకు ఓడిపోయే రంగులొచ్చేసి మనం నెమలి డేగ, నెమలి కాకిడేగ, నెమలి రసంగి, నెమలి అబ్రాస్, నెమలి సవల, నెమలి పింగళి, నెమలి కెక్కెర, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి పచ్చకాకి డేగ. ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులండి. చూపులకు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి ఈ 4 జాములో. అలాగే ఇక ఐదో జామ్ వచ్చేసి మనం 3:36 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 6 గంటలకైతే ఎండ్ అవుద్ది. ఈవినింగ్ 6 గంటలకైతే ఎండ్ అవుద్దండి. ఈ ఐదో జామ్ అంటే లాస్ట్ జామ్ వచ్చేసి ముసుగు రంగు వచ్చేసి కాకి డేగ. ఏంటంటే కాకి డేగ. ఎదర బార్ మీద కచ్చులు గాని, డేగ పగలు చేస్తే గాని ఇంకా మంచిది. అలాగే చూపులకు గెలిచే రంగులొచ్చేసి నెమలి డేగ, నెమలి కాకి డేగ, నెమలి రసంగి, నెమలి అబ్రాస్, నెమలి ఎర్ర కెక్కెర, నెమలి పింగళి, నెమలి కెక్కెర, నెమలి మైల, నల్లకట్టు రసంగి, నెమలి పచ్చకాకి డేగ. ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి. చూపులకి గెలవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. అలాగే చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం ఒకసారి వినండి. కోడి కాకి, కోడి పింగళి, కోడి అబ్రాస్, కోడి నెమలి, కోడి కక్కెర, కోడి మైల, కోడి పశ్చిమ సేతువ, నల్లబొట్ల సేతువ, కోడి పచ్చకాకి, కోడి చూపు, తెల్ల కెక్కెర. ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులండి. కోడి చూపు అంటే మీ అందరికీ తెలిసే ఉంటది. తెల్ల బొంగు లేదా తెల్లకొచ్చేస్తే అది కోడి చూపుకొచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. అయితే మనం 5 జాములైతే చెప్పుకున్నాం గదండీ! అలాగే ఇంకా నక్షత్ర విషయానికొచ్చేద్దాం. నక్షత్ర విషయానికొచ్చేసి 2 నక్షత్రాలైతే నడుస్తాయని మీ అందరికీ తెలుసు. 2 నక్షత్రాలైతే నడుస్తాయండి. ఒక నక్షత్రం వచ్చేసి ఉత్తరభద్ర. మరొక నక్షత్రం అయితే రేవతి నక్షత్రం అండి. మొదటి నక్షత్రం చూద్దాం ఉత్తరభద్ర. 23 జాన్యువరి 2026 మధ్యాహ్నం 1:55 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 24/1/2025 మధ్యాహ్నం 1:14 నిమిషాలకైతే ఎండ్ అవుద్దండి ఈ నక్షత్రం. గెలిచే రంగులొచ్చేసి నెమలి, పింగళి, డేగ. ఈ వన్ సైడ్ రంగులండి. నెమలి, పింగళి, డేగ అనేవి. వీటి మీద ఓడిపోయేవి వచ్చేసి కోడి, కాకి, డేగ నెమలి మీద ఓడిపోతాయి. నెమలి, కాకి పింగళ మీద ఓడిపోతాయి. కాకి, డేగ మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది ఈ నక్షత్రంలో. అలాగే మరొక నక్షత్రం చూసుకున్నట్లయితే మనం రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రంలో 24 జాన్యువరి 2026 మధ్యాహ్నం 1:14 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 25/1/2026 మధ్యాహ్నం 12 నిమిషాలకి ఎండ్ అయితే అవుతదండి 25వ తారీఖున. అలాగే గెలిచే రంగులో చూసుకుంటే మనం నెమలి, పసిమిగల కాకి, కోడి, పిచ్చుక, వన్నె గౌడు, కాకి. ఇవన్నీ కూడా గెలిచే రంగులండి. అలాగే ఓడిపోయే రంగులొచ్చేసి కోడి, డేగ నెమలి మీద ఓడిపోతుంది. డేగ, పింగళ, పసిమిగల కాకి మీద ఓడిపోతుంది. డేగ, పింగళ, కోడి మీద ఓడిపోతుంది. కోడి, పింగళ, వన్నె గౌడు మీద ఓడిపోతుంది. డేగ, పింగళి, పసిమిగల, కోడి ఇవన్నీ కూడా కాకి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయండి. మనం 5 జాములు చెప్పుకున్నాం. 2 నక్షత్రాలు చెప్పుకున్నాం. అలాగే ఇక దిక్కుల విషయానికొస్తే మనం ఉత్తర, దక్షిణ దిక్కులండి. ఏంటంటే ఉత్తర, దక్షిణ దిక్కులు. దక్షిణం వైపు నుంచి వదిలింది మాత్రం విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. ఉత్తర వైపు నుంచి వదిలింది మాత్రం అపజయం పాలయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ. దక్షిణం వైపు నుంచి వదిలింది, నడిచి ఎళ్ళింది మాత్రమే విజయం అనేది సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి రీచ్ అయితే అవుతుందండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయనోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.